ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలోని మిట్పల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు. ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు. త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ, ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, సిఐ గారికి సమాచారం అందించామని, పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని, దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గారు, ఊరి పెద్ద మనుషులు, పోలీసులు చొరవ తీసుకొని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వారు అక్కడే సేవకులుగా పనిచేస్తున్నామని స్థానికులు మాట్లాడుతూ, అది ఒక చరిత్ర గల దేవాలయం, ఇవాళ ఆ దేవాలయాన్ని కబ్జా చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డదని, వారెవ్వరి గుడులను టచ్ చేయడం లేదని, ఎవరో ఏదో వారి అవసరానికి 110 గజాలు తీసుకొని వారు ఈ తూర్పు ఫేస్కు రామని గతంలోనే మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఒప్పందం జరగడంతో వారు దాంట్లో చాలా కుల సంఘాలు పెద్దలు ఉన్నారని చాలా రోజులుగా ఓపికతో ఉండి ఇవాళ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగిందని, గొడవలు చేయాలనే ఉద్దేశం లేదని, చెన్నకేశవ గుడి స్థలాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నామని, ఇక్కడున్న ఏరియాలలో నివసించే పేద ప్రజలకు అందరికీ 33 కులాలకు ఉపయోగపడుతుందని, ఎవ్వరి మీదికి దౌర్జన్యానికి వెళ్ళలేదని, వెళ్ళాల్సిన అవసరం కూడా వారికి లేదని, చెన్నకేశవ ఆస్తులు కాపాడుతామని వారు తెలిపారు. జై భవానీ. మిట్పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయం ముందట ఈ తూర్పు దిక్కు ఏదైతే గేట్ ఉన్నదో, నార్త్ ఈస్ట్ 2 గేట్లు ఉంటాయి. తూర్పు దిక్కు ఏదైతే గేట్ ఉన్నదో, తెల్లందాక అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్రమ నిర్మాణం చేయడం జరిగింది. ఎవరికి కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారు అక్రమ నిర్మాణం చేయడం జరిగింది. చుట్టూ కంప్లీట్గా గోడ పెట్టడం జరిగింది. అమ్మవారి గుడికి అడ్డంగా గోడ పెట్టడం జరిగింది. మేము తెలియగానే ప్రొద్దున్నే స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారు మమ్మల్ని కమిటీ వారిని ఇక్కడికి త్రిశక్తి దేవాలయకు పిలిపించడం జరిగింది. పిలిపించి వారి సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా వారు చెక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎవరైతే అక్రమంగా నిర్మాణం చేసిందో వారిని ఇక్కడికి టెంపుల్కు పిలిపించి, మీరు దొంగల లెక్క ఏ విధంగా మీరు చేస్తారు అని చెప్పని వారిని బెదిరించి, ఈ యొక్క ఏదైతే అక్రమ నిర్మాణం చేసిందో మీరు ఫస్ట్ తొందరగా మీరు ఈ అక్రమ నిర్మాణం చేసిందని మీరు తొలగించండి. తొలగించిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ ఇరుపక్షాలు మీరు వస్తే నేను మాట్లాడతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ మేము చెప్పినది, ఇది ఊరి మీద అన్ని కులాలకు సంబంధించిన యొక్క జాగా దొరగారు ఇక్కడ వదిలిపెట్టిన జాగా, దేవాలయాల కోసం వదిలిపెట్టిన జాగా. ఒక వర్గం వారే వచ్చి ఇక్కడ ప్రతిసారి ఒక పెత్తనం చేస్తున్నారు. అలా కాకుండా మెట్పల్లిలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు సంబంధించిన ఈ యొక్క జాగా దొరగారు అందరికీ దేవాలయాల కోసం ఉండాలని చెప్పని వారు వదిలిపెట్టడం జరిగింది. కావున మెట్పల్లిలో ఉన్న కుల పెద్దలందరినీ కూడా సిఐ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరినీ కుల పెద్దలను అందరినీ పిలిపించి ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కోరుచున్నాము. అలాగే ఈరోజు సిఐ గారు, ఎస్ఐ గారు వెంటనే వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించినందుకు, వెంటనే గోడ తీపించినందుకు వారికి అందరికీ, మెట్పల్లి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చెన్నకేశవ గుడి దగ్గర ఒక పరారీ గోడ కట్టినామని ఏదో విధ్వాసం గొడవలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. మాకు ఏ దేవుని మీద కానీ, ఏ మతాల మీద, గుళ్ళ మీద మాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఒక 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని ఈరోజు ఊళ్ళో ఉన్న కొంతమంది భూ కబ్జాలు చేస్తున్నారు. అట్లనే ఈరోజు దేవాలయ భూములు కూడా కబ్జా చేసే పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని కాపాడడం కోసమే మేము ఈరోజు గత 7-8 సంవత్సరాల నుంచి చెన్నకేశవ గుడి దగ్గర సేవకులుగా పనిచేస్తున్నాం. అది ప్రేమ్ కుమార్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకా చాలామంది భక్తులు. ఈ చెన్నకేశవ భూ వివాదం 2013 నుంచి ఉంది. అప్పుడు ఇక్కడ గుడి కట్టిన వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి దీన్ని కాపాడిన పరిస్థితి కూడా లేదు. అట్లాంటి పరిస్థితిని మేము, ఇది ఒక చరిత్ర గల దేవాలయాన్ని ఇవాళ కబ్జా చేసే పరిస్థితి ఏర్పడ్డది. మేము ఎవరి గుళ్ళను టచ్ చేస్తలేము. వాళ్ళు ఏదో మాకు కావాలా, కొంచెం అవసరం ఉందని 110 గజాలు తీసుకొని మేము ఈ వేగు రాము అంటే ఏదైతే తూర్పు ఫేసింగ్ ఉన్నో మేము ఇటు రాము అని ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు గత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో మన కుల సంఘ పెద్దలు కూడా ఉన్నారు.
కొట్టప్రేమ ఉన్నాడు, మారుతి గారు ఉన్నారు, ఇంకా చాలా కుల సంఘ పెద్దలు ఉన్నారు. అందరి ముంగట ఒప్పందం జరిగింది. అది మేము ఇటు రామన్నారు. వాళ్ళు అది దాన్ని సరి చేయడం లేదు. మేము ఇన్ని రోజులు ఓపిక పట్టి అది నిర్మాణం చేయడం జరిగింది ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో. మాకు గొడవలు కావాలి కానీ ఇంకోటి కదా, అది చెన్నకేశవ గుడి స్థలం, దాన్ని కాపాడుకోవడానికే చేస్తున్నాం కానీ మాకు ఎలాంటి లేదు. ఈ ఏరియా చైతన్యనగర్ కానీ, డిపో ఏరియా కానీ, కాశీబాగ్ కానీ, మఠంవాడ కానీ, ఇంద్రనగర్ కానీ, వీళ్ళున్న పేద ప్రజలకు ఒక కళ్యాణ మండపం కట్టిద్దామని ఉద్దేశం కొద్దిగా పని చేస్తున్నాం కానీ ఎవరి మీద మాకు లేదు. దీన్ని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు. ఈ ఊరు సంఘాలు అందరు రావాలా, దీని మీద అందరు వచ్చి ఇక్కడ ఇది ఊరు హక్కు. ప్రతి ఒక్క కులానికి ఇలా వైశ్యులు కూడా గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఎత్తున్నాం. పద్మశాల 60% గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ వేసేది. మా కోసం కాదు, మా ఇంద్రనగర్ కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు. 33 కులాలు ఉన్నాయి, 33 అందరికీ ఉపయోగపడుతుంది. ఊరి మీద ఒక దేవాలయం ఉన్నది, ఒక చిన్న ఫంక్షన్ హాల్ కడితే పేదవారికి అందరూ ఉపయోగపడుతుంది లక్ష్యం. దాన్ని అడ్డుకుంటున్నారు. అది మాకు నిజమైనది, మేము పెట్టినా కూడా అది నిజమైన వాస్తవం. అది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే తీర్మానం జరిగింది, కుల పెద్ద సంఘంలో ఆధ్వర్యం జరిగింది. దాంట్లో మా పొరపాటు కానీ తప్పు కానీ ఎలాంటి లేదు. దాని పూర్తి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. మేము ఎవరి గుళ్ళ మీద దౌర్జన్యాలకు వెళ్ళలేం, ఆ అవసరం కూడా మాకు లేదు. చెన్నకేశవ ఆస్తులు పాస్తులేగా నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.